హలో అండి అందరికీ వెల్కమ్ టు గణపతీస్ కిచెన్. ఇక్కడ ఇవాళ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితోటి చిప్స్ అండి. యాక్చువల్గా అయితే చాలామంది మైదా పిండితోటి చిప్స్ చేస్తారు కదా, నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను. ఇంకా పిల్లలకు స్నాక్స్ ఇస్తూ ఉండాలి కదా. సో నేను ఇక్కడ ఉప్పు, కారం, జీలకర్ర ఇవన్నీ వేసేసానండి. పిండిలో నీళ్లు పోసుకుంటూ మనం మామూలుగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి టేబుల్ మీద చేస్తున్నానండి. విశాలంగా ఉంటుంది, ఒకటి గబగబా ఎంత కావాలంటే సైజ్ అంత చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ అంతా కూడా అన్ని చపాతీలు ఒక 5-6 చేసి పెట్టేసేసుకున్నానండి, పిండి ఉన్నంత వరకు. ఇంకా ఒకేసారి కట్ చేసుకుంటూ రావడమే. ఈ పక్క ఇంకో పక్క నేను పొయ్యి మీద నూనె కూడా రెడీ చేసి పెట్టాను, ఇవి కట్ చేసేలోగా కాగుతుందని చెప్పేసి. ఇక మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవడమేనండి. చిన్న చిన్నగా కట్ చేసుకుంటే వాళ్ళ బాక్సుల్లోకి ఈజీగా ఉంటుంది. ఇది గోధుమ పిండికి కూడా ఆరోగ్యానికి మంచిది కదా. మైదా పిండి ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు, కానీ ఇట్లా చిప్స్ అది కన్నా గోధుమ పిండితో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి, సపోర్ట్ చేయండి నాకు. అన్ని చపాతీలు కూడా నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ప్లేట్లోకి వేసుకునేటప్పుడు ముద్దగా అనిపించిందని చెప్పేసి ముద్ద కడుతుంది అనుకోకండి. వేడివేడి నూనెలో వేయంగానే అన్నీ విడిపోతాయి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఉప్పు, కారం అనేది కూడా పిండిలోనే వేసేసామనుకోండి, పిల్లలకు చేయికి కూడా అంటుకోదు, ఈజీగా తినేసేస్తారు. ఎప్పుడన్నా స్నాక్స్ టైము అట్లా మనం ఇంట్లో కావాలన్నా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంత మొత్తంగా వేయంగానే అలా విడిపోతూ ఉంటాయి. కానీ ఇవి ఎప్పుడూ కూడా కలుపుతూనే ఉండాలండి, అసలు ఆపకోట్లు కలుపుతూనే ఉండాలి. హైకి పెట్టే వేయించేసేసుకోవాలి, తప్పును వేగిపోతాయండి. పిండి కలుపుకొని మనం చపాతీలా చేసుకోవడమే ఒకటి, కానీ మిగతా అంతా ప్రాసెస్ తొందరగా అయిపోతుంది. అంతే అండి, ఇంకా వేగిపోయాయి అని చెప్పేసి నేను వేసేసాను. అన్నీ కూడా అలాగే చేశానండి. సో చిప్స్ రెడీ గోధుమ పిండితోటి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.